బాగుందా? తినండి సార్. తిన్నారా? యా, ఇది ఇంట్లో చేసింది కాదు, షాప్లో తెచ్చింది కాదు, ఇక్కడే బల్కంపేట వెళ్ళమ్మా టెంపుల్. నీ తల్లిదండ్రుల కంటే, నీ కుటుంబం కంటే, నీ బిడ్డల కంటే నీ దేవుడు ఎక్కువ కాదని చెప్పగలవా? మనసు మార్చుకుంటే, పశ్చాత్తాపడితే, అప్పుడు చెప్పినటువంటి మాట కంటే ఇప్పుడైనా కనీసం మనసు మార్చుకొని చెప్పగలవా? ఈ లడ్డు తినడానికి అవకాశం ఉంది, లడ్డు తింటావా అంటే, లడ్డు ఎక్కడి నుండి తీసుకొచ్చారు అంటే, ఇంట్లో నుండి తీసుకొచ్చాను, షాప్ నుండి తీసుకొచ్చాను, అక్కడి నుండి తీసుకొచ్చానని చెప్పడం. అభినయ దర్శనం కూడా ఈ లడ్డు తినగలవా అంటే మొమ్మాటంగా ఎలాంటి ఆలోచన లేకుండా తినగలని చెప్పేసి నమ్మి తినేశాడు. తిన్న తర్వాత కొన్ని విషయాలు హేమన్ మాట్లాడాడు, కొన్ని విషయాలు అభినయ్ మాట్లాడారు. సో వీరిద్దరు మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కగా సమాధానాలు ఈ ఇంటర్వ్యూలలో చాలా చక్కగా ముందుకు వెళ్ళారు వాళ్ళు. కాబట్టి ఈ వీడియో ఆ విషయాలు తెలియజేయడానికి మీ అందరి కొరకు ఈ వీడియోకి వెల్కమ్ తెలియజేస్తాను. సో వెల్కమ్. రైట్, గడిచిన దినాల్లో పాస్టర్ హేమన్ తోటి ఒక ఇంటర్వ్యూ జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో మరలా గడిచినటువంటి మొదటి ఇంటర్వ్యూలో నేను ఏం అడిగానో మరలా అది గుర్తు చేస్తున్నానంటూ ఆ విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఏం గుర్తు చేశారంటే, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే, నీ కుటుంబం కంటే దేవుడు ఎక్కువ అని అప్పుడు అడిగితే, అన్నిటికంటే నాకు దేవుడే ఎక్కువ, ఆ తర్వాతే నా కుటుంబం అని హేమన్ సమాధానం చెప్పడం జరిగింది. అయితే మరలా సేమ్ అదే ఆన్సర్ చేయటానికి ఈయన రెడీగా ఉన్నాడు, క్వశ్చన్ చేయడానికి ఈయన కూడా రెడీగా ఉన్నాడు. సో క్వశ్చన్ ఏం చేశాడు, మరలా దాన్ని రిపీట్ చేసినప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఖచ్చితంగా నా కుటుంబం కంటే ఎక్కువగా దేవుడినే ప్రేమిస్తాను. దానికి రుజువేంటి, సాక్ష్యం ఏంటి అని వారు మాట్లాడుకుంటున్నటువంటి వీడియో మీ అందరి కోసం. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో ఓకే, మీరు లాస్ట్ టైం మీతో నేను టూ ఇంటర్వ్యూస్ లాస్ట్ ఇంటర్వ్యూలో కాకుండా ఆ లాస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టమో, ఎవరు ఎక్కువ ప్రేమ అని అడిగిన నేను. అవును, అడిగితే మీరు దేవుడు అని అన్నారు. అంటే మీ అమ్మగారి కంటే, మీ నాన్నగారి కంటే, మీ కూతురు కంటే, మీ కొడుకు కంటే, మీ భార్య కంటే అంటే మా దేవుడే ఎక్కువ అని అన్నారు కదా. అది పెద్ద వైరల్ ఇప్పటికే అవుతుంది కదండి, వైరల్ అవుతుంది కదా. అది కట్ చేసి నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు కొంతమంది హైందవ సహోదరులు. రైట్, నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పటికైనా మీరు ఇట్లా అంటున్నా అని ఏమనుకోకుండా దయచేసి బుద్ధి తెచ్చుకొని, నాకు దేవుడు కాదు, నన్ను కన్నా తల్లిదండ్రులు, దాని తర్వాత నా జీవిత భాగస్వామ్యం ఉన్న నా భార్య, ఇప్పుడు నాకున్న సంతానం, వాళ్ళే ఎక్కువ, వీళ్ళ తర్వాత నా దేవుడు అని చెప్పగలుగుతారా ఇప్పుడైనా? అంటే నాకు ఇప్పటికైనా నేను అన్న మాటకి పశ్చాత్తాపము, లేకపోతే ఇబ్బంది, లేకపోతే సిగ్గు. దేనికి సిగ్గండి? నేను అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నానండి. నాకు అందరికంటే నా కొరకు రక్తం కార్చిన నా దేవుడు. రైట్, విన్నారు కదా. ఈ సమయంలో వారింటికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత వారి అమ్మగారు టైం పట్టుతుందంటే వారు మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఆ మొబైల్ని మన క్రాంతి గారు తీసుకొని మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారు విందాం. అవునా, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? ఒక 15 minutes. లేరు ఇప్పుడు లేరు. ఒకసారి నాకు ఫోన్ చేస్తా, వచ్చిన వెంటనే ఫోన్ చేస్తాను. ఓకే ఫైన్. ఎవరైనా మాట్లాడదు? మా మిస్సెస్. మాట్లాడచ్చు, తనతో మాట్లాడండి. నాతో మాట్లాడచ్చు. ఓకే మేడం, నమస్తే అండి. మేడం నమస్తే అండి, నేను క్రాంతి జర్నలిస్ట్ అండి. నమస్తే క్రాంతి గారు, బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. రైట్ అండి. ఏం లేదండి, ఇంటర్వ్యూలో చిన్న సందేహం. యాక్చువల్గా హేమన్ గారు అమ్మగారితో మాట్లాడదాం అనుకున్నాం, మీరు కాల్ లిఫ్ట్ చేశారు కాబట్టి మీరు చెప్పండి. హేమన్ గారు ఏమంటున్నారంటే, నాకు దేవుడే గొప్ప, నేను కట్టుకున్న భార్య కంటే, నన్ను కన్న తల్లిదండ్రుల కంటే అని అంటున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తురా? నేను అంగీకరిస్తున్నానండి. అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నామండి. అంటే మీకు దీన్ని ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా, బాధని ఇస్తుందా? ఏంటండి? ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా, బాధని ఇస్తుందా మీకు ఒక భార్యగా? నాకు ఈ మాట సంతోషాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మార్చాడు ఆయనని.
సో మమ్మల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించాలని మేము కోరుకుంటున్నాం. సరే అండి, థ్యాంక్ యూ. నేను ఇంటర్వ్యూ తర్వాత మాట్లాడతాను మీతో. యా చూస్తారు కదా, అంటే వాడు కూడా అలాగనే చెబుతున్నారు. అసలు ఈ మాట, ఈ పదం ఎందుకు చెబుతారు? ఈ పదము ఎందుకు చెబుతారు అసలు యాక్చువల్గా అంటే, బైబిల్ గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఒక మాటను తెలియజేస్తాడు. ఏంటి అంటే, నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను కన్నాను, నిన్ను కొని ఉన్నాను అని ఈ పదజాలాలు వాడటం జరుగుద్ది. కాబట్టి ఎవరైనా క్రైస్తవులు ఏమవుతారంటే దేవునిపైనే ఆధారపడతారు. ఇప్పుడు నేను దేవునిపైన ఆధారపడతాను, నా వైఫ్ కూడా దేవునిపైన ఆధారపడాలి, నా పిల్లలు కూడా దేవునిపైన ఆధారపడాలి. సో ఇది ఖచ్చితమైనటువంటి ఒక మంచి మార్గం. అయితే నేను దేవునిపైన ఆధారపడటం వల్ల నా బిడ్డలను విడిచిపెట్టమని, నేను దేవునిపైన ఆధారపడటం వల్ల నా భార్యను విడిచిపెట్టమని బైబిల్ చెప్పదు. అర్థమవుతుందా? సో వారిని సంరక్షించాలి, వారిని పోషించాలి. అంతేకాకుండా తల్లిదండ్రులను సన్మానించడం అనే ఆజ్ఞ ఉంది. అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టమని కదా, అక్కడ తల్లిదండ్రుల కంటే ఎందుకు ప్రేమించాలి అంటే, ఆ తండ్రిని కన్నది, ఆ పిల్లల్ని కన్నది, ఆ పిల్లల్ని బ్రతికించేది, ఆ తల్లిని బ్రతికించేది, ఇక్కడ కూర్చున్నటువంటి నన్ను బ్రతికించేది కాబట్టి ఆ దేవుడే. కాబట్టి మనందరం కూడా ఆ జీవము కలిగిన దేవుని పైన ఆధారపడి బ్రతుకుతున్నాం కనుక అందరం కూడా ఆయననే ప్రేమించాలి. ఎవరికంటే, నా పిల్లలు ఉన్నారు, నాకంటే, నా మీద ప్రేమ కంటే దేవునిపైనే ప్రేమ ఎక్కువ పెట్టుకోవాలి. నేనున్నాను, నా పిల్లల కంటే చిరుమగిలిన దేవునిపైనే ప్రేమ ఎక్కువ పెట్టుకోవాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథం యొక్క సారాంశం. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది, పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది, భార్య విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి హేమన్ అలా చెప్పగలిగాడు. ఇక లడ్డు విషయానికి వస్తే, తినొచ్చా తినకూడదా, దీనికి చాలా క్లారిటీ ఇద్దాం, చాలా అద్భుతమైన క్లారిటీ ఇద్దాం. ఈ రోజున దీని విషయంలో చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మాట్లాడతాడు. విందాం, తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ అభినయ్ అలాగనే హేమన్ కూడా ఇద్దరు లడ్డూలు తిన్నారు. ఇక ఇది ప్రోమో కాబట్టి ఫుల్ ఇంటర్వ్యూ రాలేదు. దీంట్లో మరి అభినయ్ ఏం చెప్పాడో తెలియదు, కానీ నేను నమ్మి తీసుకున్నాను, నువ్వు నాకు ఇచ్చావు, ఇప్పుడు నువ్వు అది అన్నావంటే నాకు ఏదో వెన్నుపోటు పూసినట్టుగా మాట్లాడాడు. సో దాన్ని పక్కన పెడదాం కూసేపు. ఇప్పుడు ఈ సమయంలో హేమన్ మాట్లాడే విషయాన్ని చూసుకుందాం. లడ్డు గురించి మాట్లాడుతున్నప్పుడు, లడ్డు విషయంలో మాట్లాడుతున్నప్పుడు అసలు ఏం చెప్పాడు ఒకసారి ఈ వీడియో చూద్దాం. బాగుంది, తీయగా ఉందా? లడ్డు పరీక్ష నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి తెచ్చారు, ఏం అడగారా మీరు? షాప్లో ఇస్తారు. ఎవరిని పడుతున్నాయి నాకు టెన్షన్తో. గుడి నుంచి తెచ్చిస్తున్నాం మీకు అంటే? గుడి నుంచా? దీని అర్థం ఏంటంటే నేను మిమ్మల్ని నమ్మా, మీరు నాకు వెండిపోటు తింటానా? ఎందుకు తిన్నా? హ్యాపీగా తింటాను. లడ్డు అని తీసుకురావా? తినండి సార్. తిన్నదా? యా. ఇది ఇంట్లో చేసింది కాదు, షాప్లో తెచ్చింది కాదు. ఇక్కడే బల్గంపేట ఎల్లమ్మ అని టెంపుల్ ఉంటుంది. ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చిందా? ఎస్. అంటే విగ్రహాధారణ చేస్తే తినకూడదు సార్. ఇది మీరేమైనా చచ్చిపోయారా? చనిపోను. మీ శరీరం లోపల ఏమైనా మార్పు వస్తే? రైట్, చూస్తారు కదా. ఈ సందర్భంలో దేవుడు తినకూడదు అని చెప్పాడు కాబట్టి నేను తినను అని చెప్పాడు. రైట్. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఆ విషయంలో ఏమేమి మాట్లాడుతుంది, ఆ విషయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను డిస్ప్లే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఆ విషయంలో కూడా మీరు సహకరించండి. మనందరికీ తెలిసినటువంటి బైబిల్ గ్రంథం యొక్క మాట 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఒకసారి 8వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఏమన్నారంటే, ఎవరు భోజనానికి పిలిచి నేను వెళ్తాను, నేను భోజనానికి పిలుస్తాను, మీరు రండి అని కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడు చూద్దాం ఒకసారి. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం
8వ వచనం. తర్వాత 9లో చెబుతున్నాడు ఏంటంటే, ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వతంత్రము వలన బలహీనులను అభ్యంతరము కలగకుండా చూసుకోండి. అర్థమైంది? కొంతమంది బలహీనులు ఉంటారు. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి క్రాంతి టెస్ట్ చేస్తున్నాడు. అంటే అసలు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళలో రియాక్షన్ ఎలా వస్తుంది, అప్పటికే చెబుతున్నాడు. అంటే పలానా దగ్గర నేను తీసుకొచ్చాను అని లడ్డు అనగానే షాక్ అయినట్లుగా హేమంత్ చూశాడు కదా, దాన్ని బట్టి కూడా క్రాంతి అక్కడ కొంచెం ఆలోచన చేశాడు. కాబట్టి బలహీనులు బట్టి ఈ సందర్భం రాకుండా చూసుకోండి అని చెబుతూ ఏం చెప్పాడో ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనంలో స్పష్టంగా, అంటే అర్థమయ్యే రీతిలో రాశాడు. గమనించండి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వాడికి ఎలా విందు చేయాలో తెలియదు. ఒకవేళ ఎలా భోజనం ఎలా తయారు చేయాలో తెలీదు. ఒకవేళ వాడు అర్పించి బలిని అర్పించి ఒకవేళ భోజనం సిద్ధపరచవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విషయాన్ని గుర్తు చేస్తాను చూడండి. మనం ఏదో ఒక షాప్కి వెళ్తా ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ వారు ఏ పూజ చేయకుండా షాప్ తీయరు, ఏ పూజ చేయకుండా ఎవరికి కూడా పర్చేస్ చేయరు. కాబట్టి షాప్స్ కానీ, ఫ్రూట్ షాప్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, చివరికి పాల ప్యాకెట్లు కానీ, ప్రతిదీ కూడా ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం ఉన్నాడు అనుకో నమాజ్ చేసుకుంటారు, హిందూ ఉన్నారు అనుకుని పూజ చేసుకుంటారు, ఒకవేళ క్రైస్తవులు ఉంటే ప్రార్థన చేసుకుంటారు. ఇలాగ ప్రతి ఒక్కరు 2 అగరబత్తీలన్నీ ముట్టిస్తారు. ఇలాంటివి చేయకుండా ఎవరు షాప్ ఓపెన్ చేయరు. అందుకే ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కాదు, జస్ట్ అవగాహన కొరకు మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. రైట్, చూద్దాం ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండని ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. అర్థమైందా? ఏ విచారణ చేయక తినండి. ఎవరు వడ్డించారు ఇది? ఒక అవిశ్వాసి. ఒక విశ్వాసి కాదు, ఒక అవిశ్వాసి. మా ఇంటికి వచ్చారు మంచివాళ్ళు, వీళ్ళు చక్కగా ప్రార్థనా పరులు, ఒక భోజనం చేయాలి అని వారు తెచ్చిపెట్టారు. అది ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తిద్దాం. ఇతడు ఇంట్లో ఏది కట్ చేయాల, ఓకేనా? ఈ వ్యక్తి ఇంట్లో ఏది కట్ చేయకుండా ఏంటి అంటే ఈ వ్యక్తి రోడ్డుకి వెళ్ళి, బజారుకు వెళ్ళి మటన్ తెచ్చాడు అనుకుందాం. ఏమండి? మటన్ తెచ్చాడు, లేకంటే చికెన్ తెచ్చాడు. ఇది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 10:25 ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. 10:25 మొదటి కొరింథీ 10:25. ఇంట్లో కట్ చేయలేదు, ఓకే, విడిచిపెట్టేయండి. బయటికి వెళ్ళాడు, ఒక మటన్ తీసుకురావడానికి లేక చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని సందర్భాన్ని తీసుకుందాం ఒకసారి. 25లో మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మినది ఏదో దాన్ని తినవచ్చు. ఇప్పుడు కటిక వ్యక్తి అండి, నాకు తెలిసి దాదాపుగా కొంతమంది హలాలు చేస్తారు. చికెన్ షాప్ ఉంటుంది, వారు కూడా కొంతమంది హలాలు చేస్తారు. కొంతమంది ముర్దా పెరన్ అని చెప్పేసి చాలామంది ఉన్నారండి. చాలామంది సహోదరులు ఉన్నారు. అంటే ఒక సమాజాన్ని కాదు కానీ చాలామంది ప్రజలు ఉన్నారు. ఓకేనా? అవేర్నెస్ తీసుకురావడానికి కాదు, ఆలోచింప చేయడానికి మాత్రమే. సో గమనించండి, ఇక్కడ కటికవాని అంగట్లో అమ్మినది ఏదో విచారణ చేయకుండా తినమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ వ్యక్తి తను నమ్మినటువంటి విశ్వాసాన్ని ఏది కూడా వ్యక్తపరచకుండా అవి కట్ చేస్తాడా? అలాగే చికెన్ షాప్స్ ఉన్నాయి, ముస్లిమ్స్ చాలా షాప్స్ ఉంటాయి. మేము ఎక్కువగా మా చర్చి ఫంక్షన్స్ కూడా ముస్లిం తెలిసినటువంటి సహోదరుల దగ్గరే మనం తీసుకుంటూ ఉంటాం. ఎక్కువగా దగ్గరలో ఉంది కాబట్టి మాకు చాలా దగ్గరగా మా చర్చికి. సో సరే, మనకిచ్చినవి చేసి ఇవ్వకపోవచ్చేమో కానీ దానికంటే ముందన చేసి ఉంటారు కదా. అంటే కటికవాని అంగట్లో అమ్మేదేదో అసలు విచారణ చేయకుండా తినమంటున్నాడు ఇక్కడ. కాబట్టి ప్రేమటువంటి సహోదరులారా, స్నేహితులారా, ఇది నేను రాసుకుంది కాదండి బైబిల్, ఇది నా సొంత మాటలు కూడా అసలు కానే కాదు. రైట్, మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను. ఎందుకు ఆ మాట చెప్పాడో కూడా చెబుతాను మీకు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మినదేదో దాన్ని తినవచ్చును. ఎందుకు తినమంటున్నాడు అక్కడ? 26వ వచనం చెబుతున్నాడు, భూమియు దాని సంపూర్ణతయు ప్రభువై ఉన్నవి.
భూమియు దాని సంపూర్ణతయు ప్రభువై ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ అవిశ్వాసులో ఒకడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి తెలియదు పాపం, తెలియకుండా ఏదైనా ఇచ్చినప్పుడు, తెలియకుండా ఏదైనా చేసినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలి తప్ప అభ్యంతరపరచకూడదు అని ఇక్కడ చెబుతా ఉన్నాడు. రైట్, విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడినది అని చెప్పిన ఎడల, బలి అర్పించిందని చెప్పిన అట్లు తెలిసినటువంటి వాని యొక్క నిమిత్తము, మనస్సాక్షి నిమిత్తము తినకుడి. అర్థమైంది కదా? ఇది ఎప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాడో చెప్పలేదు, ఏం చేశాడో చెప్పలేదు. ఇది పలానా ఇంట్లో నుంచి తెచ్చాను అన్నాడు. అప్పటికి హేమన్ అడుగుతానే ఉన్నాడు. అలాగే అభినయ్ కూడా ఏం అడగకుండా అంటే నమ్మి తిన్నాడు. ఇది సాధారణంగా తిన్నంత మాత్రాన్ని ఇక్కడ జరిగేదేమీ లేదు. అర్థమవుతుందా? మనస్సాక్షి నిమిత్తము. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినది అని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తము, మనస్సాక్షి నిమిత్తము తినకూడదు. అంటే చెప్పినోడు యొక్క మనస్సును ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి తినొద్దు. ఇది బైబిల్ తెలియజేస్తాను. ఓకేనా? రైట్. ఇక్కడ మరొక విషయాన్ని కూడా చెబుతున్నాడు. ఈ మాట నేను చెప్పి ముగిస్తా. ఏమని చెబుతున్నాడంటే, మనకి కొంచెం ముందుకు వెళ్తే దేని కొరకు చేయమన్నాడు, ఏంటి ఇదనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడో ఒకసారి 31వ వచనాన్ని చూద్దాం. ఇలాగును కూడా ప్రయోజనకరమును కోరిక అనేకులు రక్షించబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములో అందరినీ సంతోషపెట్టుచున్నాను అంటాడు. ఈయన అపోస్తలుడైన పౌలు గారు అందరినీ సంతోషపెట్టుచున్నాను అంటాడు ఇక్కడ. కాబట్టి 31లో కూడా ఒక మాట చూడండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. అర్థమైందా? సమస్తం కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. ఒకవేళ మనకు భోజనాన్ని పిలిచినోడు భోజనం పెట్టాడు, ఆ వ్యక్తి భోజనం పెట్టాడు, సరే ఇది మరి బలి అర్పించింది, మీరు తింటారా అని అంటే, అయ్యా నేను తిన్నాను. ఆ వ్యక్తి చెప్పలేదు, మనకు భోజనం పెట్టాడు, హ్యాపీగా ప్రార్థన చేసుకొని తినొచ్చు. ఎందుకు తినొచ్చు? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను దేవుని యొక్క మహిమ కొరకు చేయమన్నాడు. పిలిచిన వాడు అవిశ్వాస అయితే, పిలిచిన వ్యక్తి నిన్ను ప్రేమించి పిలిస్తే భోజనానికి వెళ్ళటం అనేది చాలా మంచిది. ఆ వ్యక్తిని బట్టి, దేవుని బట్టి అక్కడ ఖచ్చితంగా అద్భుత కార్యము జరుగుద్ది. ఇది ప్రాసెస్. సో అలాగనే అభినయ్ కూడా తిన్నాడు, ఆ మాట అన్నాడు. సరే, ఫుల్ ఇంటర్వ్యూలో ఏం జరిగిందో చూసిన తర్వాత మనము మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఇప్పటివరకు వీక్షించిన మరి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయినటువంటి దేవుని కృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. మరి ప్రాముఖ్యంగా మరి కేఆర్టీవీ క్రాంతి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. మీరు ప్రతి ఒక్కసారి ఒక స్పెషల్ అండి కంటెంట్తో బయటకు వస్తున్నారు, క్రైస్తవులతో ఆడుకుంటున్నారు, క్రైస్తవుల్ని ముందుకు తీసుకొస్తున్నారు. మీ ఛానల్లో చాలా 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 ఇంటర్వ్యూస్ అన్నీ కూడా క్రైస్తవులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రెడిట్ అంతా కూడా మన హమారా ప్రసాద్ అన్నదే. అంతేకాకుండా మరి వారిని కూడా మరొకసారి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టండి. అంతేకాకుండా క్రైస్తవులను ఇంటర్వ్యూలు చేస్తూ చాలా చాలా సంపాదించుకుంటున్న ఛానల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి అభినయ్కి అలాగనే హేమన్కు వారి ఫ్యామిలీకి కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ కేఆర్టీవీలో పనిచేస్తున్న యాజమాన్యాన్ని అందరికీ కూడా నిండు శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమెన్.